కులం పేరు పెట్టి తిట్టారు. ఊళ్ళో కరెంటు తీస్తారు. సమస్యాత్మకమైన గ్రామం అని తెలిసినా కూడా పోలీస్ యంత్రాంగం తగిన సెక్యూరిటీని ఇవ్వటంలో వైఫల్యం చేసింది. ఎక్కడెక్కడ ఉన్న కొంతమంది రౌడీ మూకలు రావడం, దాని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే దౌర్జన్యాలకు పాల్పడేవాడు, వైకాపా నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులతో తమకున్న సాన్నిధ్యాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని చోట్ల దాడులకు ప్రయత్నం చేశారు. దానిలో మా కార్యకర్తలు ఎంత సమయాన్ని అనుభవించారు, కానీ వాడు చూస్తా ఉన్నాం పల్నాడు. అంటే అసలు పోలీస్ వ్యవస్థ అనేది రాష్ట్రంలో ఉందో లేదో అర్థం కావాలి. ఎమ్మెల్యే సోదరుడు మనకి కార్లు వేసుకొని ఇస్తే ఎక్కడ వెళ్తుంది వాళ్ళు, ఎక్కడ కారు అప్పుడు. పోలీస్ వ్యవస్థ నిజంగానే ముందుంటే వాళ్ళని నియంత్రించాలి. ఎక్కడో చోట అడ్డగోలుగా ఎమ్మెల్యే తమ్ముడు, మాచర్ల ఎమ్మెల్యే తమ్ముడు ఎక్కడెక్కడి నుంచో మనుషులు తీసుకొచ్చి వీరంగం వేస్తే పోలీస్ వ్యవస్థ నియంత్రించలేని పరిస్థితిలో ఉంది. అలాగే నేను చూసాను, మా చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని మీద దాడి. ఎన్నికల రోజు హింస ఎలా ఉందో ఎన్నికలు అయిన తర్వాత ఇంకెక్కువ చేస్తున్నారు. టార్గెట్గా చేసుకొని తెలుగుదేశం పార్టీ కోసం ఎవరైతే పనిచేశారో వాళ్ళని టార్గెట్ చేసుకొని చేస్తారు. నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, నిన్న నాకు ఎవరో చెప్తున్నారు, సత్యనారాయణ పొద్దున్న అంటే మేము విజ్ఞప్తి చేశాం, దౌర్జన్యాలు చేసి. నాకు ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు పోలీస్ వ్యవస్థ నిన్నటి వరకు కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. మేము ఎన్నోసార్లు పోలీసులకి ఫోన్ చేసి పలానా చోట గొడవ జరుగుతుంది, లేదా పలానా చోట ఇలా ఉన్నారు, ఇలా పోగై ఉన్నారు, బూతుల దగ్గర గొడవ చేస్తున్నారంటే ఎప్పుడు కొంత ఆఫీస్ వెళ్ళారు తప్పితే స్పందించే నేపథ్యమే మేము చూడాలి. అధికారంలో ఉన్నవాడు మేరకు ఏం చేస్తామంటే అర్థం ఏంటి నాకు అర్థం కాదు. కాబట్టి వాళ్ళ మాటలను బట్టి మనం చూస్తే వైకాపా రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతుంది అనే దాన్ని వాళ్ళు నిరాశ నిస్పృహలతోనే దాడులకు పాల్పడుతున్నారు. అయితే మేము స్పష్టం చేసేది ఒకటే, ఎన్నోసార్లు మేము గతంలో కూడా మేము విజ్ఞప్తి చేయాలి, ఎన్నికల్లో ఎవరి పార్టీ వాళ్ళు చేసుకుంటారు, ఎవరి కోసం వాళ్ళు పనిచేస్తారు సార్. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని బెదిరించాలను, దౌర్జన్యం చేయాలను చూస్తే ఊరుకునేది లేదు, సహించేది లేదు. దగ్గర మనం చూసాం, తగ్గిళ్ళు పాడైతే ఏ విధంగా ఓటర్లు వాళ్ళెంబడి పడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మామిళ్ళపల్లిలో కూడా ఎన్నో రకాలుగా దౌర్జన్యం చేశారు.
మా కార్యకర్తల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే మాకు కావాల్సింది ఓటు వేయించుకోవడం ప్రధానం కాబట్టి మా కేడర్ ఎంతో సంయమనంతో ప్రవర్తిస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి వచ్చారు. గంటల తరబడి కూలైనంటున్నారు. ఈవీఎంలు మొరాయించిన పోలింగ్ సిబ్బంది వేగవంతంగా చేయకపోయినా గంటల తరబడి నుంచొని క్యూ లైన్లో ఓటు వేయడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.